ముగ్గురు వద్దకు వెళ్లిన కథ ఇప్పుడు హీరోగా డిఎస్పీ. ఇప్పుడు ఆ టాపిక్ మళ్ళీ తెరపైకి తెచ్చారు. బలగం ఫేమ్ వేణు ఎల్దండి. ఇక బలగం లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ తర్వాత వేణు తన రెండో సినిమాపై చాలా కసరత్తు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో, ఏ ప్రాజెక్ట్ ఎవరి చేతికి వెళ్తుందో ఊహించడం కష్టం. ఇక రీసెంట్ గా ఇండస్ట్రీలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే చక్కర్లు కొడుతుంది. రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ఆ క్రేజీ న్యూస్. ఈ వార్త వినగానే అందరూ షాక్ అవుతున్నా దీని వెనక ఒక పెద్ద కథే నడుస్తుందని తెలుస్తోంది. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం దర్శక నిర్మాతలు ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి డిఎస్పీని హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నం గతంలోనే జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన సొంత బ్యానర్ లో డిఎస్పీని హీరోగా లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎందుకు ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇక దాంతో డిఎస్పీ హీరో అవతారం చాప్టర్ క్లోజ్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ అతనిలోని పర్ఫార్మెన్స్, అతనికున్న యూత్ ఫాలోయింగ్ చూసి అతని హీరో మెటీరియల్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ ను తెరపైకి తీసుకొచ్చారు బలగం ఫేమ్ వేణు. ఇక బలగం లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ తర్వాత వేణు తన రెండో సినిమాపై చాలా కసరత్తు చేస్తున్నాడు. ఆ చిత్రానికి టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ప్రాజెక్ట్ ను ఎల్లమ్మ అనే పవర్ఫుల్ టైటిల్ కూడా ఖరారు చేశారు. మరి కథ సిద్ధంగా ఉంది, నిర్మాత రెడీగా ఉన్నారు. కానీ నెలలు గడుస్తున్నా సినిమా మాత్రం సెట్స్ మీదకి వెళ్ళట్లేదు. దానికి కారణం ఈ కథకు సరైన హీరో దొరక్కపోవడమే. వేణు ఈ కథను ఎంతో ఇష్టపడి రాసుకున్నా దాన్ని పండించగల నటుడు కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ ఎల్లమ్మ కథ మొదట నేచురల్ స్టార్ నాని దగ్గరకు, ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ వద్దకు వెళ్ళింది. వారిద్దరితో సెట్ కాకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ తో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. మరి ఇలా ముగ్గురు హీరోల వద్దకు వెళ్ళిన ఈ కథ ఫైనల్ గా ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ వరకు చేరిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది టాలీవుడ్ లో ఒక బోల్డ్ ఎక్స్పెరిమెంట్ అయితే అవుతుంది. ఇక స్టార్ హీరోలు వద్దనుకున్న ఒక పవర్ఫుల్ కథను నటుడిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా న్యాయం చేస్తాడు? బలగం లాంటి ఎమోషన్స్ ను పండించిన వేణు డిఎస్పీలోని నటుడును ఎలా బయటకు తీస్తాడు? ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి. ఏది ఏమైనా ఈ క్రేజీ రూమర్ మాత్రం ఎల్లమ్మ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక దీనిపై అధికారిక ప్రకటన వస్తే ఆ కిక్కే వేరేలా ఉంటది.